బర్రెలకి ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం అవడంలా. ఆమె అసలు మమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేసింది. పెళ్ళికి పిలిచి నన్ను పిలిచింది, నాకు తోడుగా ఉప్పుల వాళ్ళని స్వాతిని తీసుకెళ్ళిన. అక్కడ పెళ్లి దగ్గరికి వెళ్తే కనీసం మాకు రిసీవ్ చేసుకోవడం కానీ ఏం చేసుకోలేదు. మేము ఒక ఫోటో తీసుకుంటే కూడా అబ్జెక్షన్ చేసింది. ప్రోటోకాల్ ఉందట ఆమెకి. ఆమె ఏమైనా ఎమ్మెల్యే, ఎంపీయా, ఎమ్మెల్సీయా, సీఎమ్మా, లేకపోతే స్టేట్ మినిస్టరా, సెంట్రల్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ CEO తెలియడం లేదు. అది ఎందుకు పిలిచిందో తెలియదు, ఎందుకు ఇన్సల్ట్ చేసిందో తెలియదు. మేమైతే చాలా బాధపడ్డాము. మేము కారెక్కి వచ్చాము, రిటర్న్ వస్తే మళ్ళీ బరిలాకాలు అమ్మొచ్చి బతిమాలింది, రండి కనీసం భోజనం చేసేని వెళ్ళండి అన్నది. భోజనం అయితే చాలా బాగా పెట్టారండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారానం అన్నీ బాగా పెట్టారు, స్వీట్ అన్నీ. కానీ ఆమె ఏంటో మరి అట్లా బిహేవ్ చేస్తుంది నాకు అర్థం కాల. ఆమె కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు తెలంగాణలో. చాలా యాటిట్యూడ్ చూపించింది ఆ రోజు. ఫొటోస్ తీస్తుంటే నో, యూఆర్ నాట్ అలౌడ్ అంటుంది. ఆమెకైతే చాలా యాటిట్యూడ్ ఉందండి, అదైతే నేను చెప్తాను. ఆమెకి అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఉప్పల బాలు ఉన్నాడు, ఆయన పెట్టుకోండి, లేకపోతే ఈమెను పెట్టుకోండి, అంతే కదా. మీకు వెళ్ళాలని లేదా? నాకు అంత పెద్ద కోరికలు లేవండి. అయినా 100 రోజులు నేను ఉండలేను కూడా. 100 రోజులు మరి 100 రోజులు ఉండాలి అక్కడ. అంటే వారానికి ఒక మొబైల్ కూడా అలౌ చేయరు. నేనైతే ఉండలేనండి, నాకు కూడా అవసరం లేదు. నేను టీవీలో ఆల్రెడీ కనిపించానండి. నేను జబర్దస్త్ చేశాను హైపరాది గారితో, శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను, సినిమాలో కాలీఫ్లవర్ చేశాను బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో, శ్రీకాకుళం షెర్లేక్ హోమ్స్ చేశాను వెన్నెల కిషోర్ గారితో. నాకు సాంగ్ కూడా ఇస్తారు, డ్యాన్స్ కూడా ఉంది. సో నేను వెండితెర మీద కనిపించాను, అన్ని టీవీలో కనిపించాను, అదే బిగ్ స్క్రీన్ మీద కనిపించాను, స్మాల్ స్క్రీన్ మీద కూడా కనిపించకపోతే ఆశపడ. అలాగే యూట్యూబ్, అందులో కూడా మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద వాళ్ళతో నేను కనిపిస్తుంటాను. యూట్యూబ్లో పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ నాతో చేశారు. ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, డేర్ స్టార్ గోపాల్ కావచ్చు, చాలామంది ఇమ్రాన్ ఖాన్ తీసుకోమంటున్నారా, శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, డ్రీమ్ బాయ్ జయసూర్య కావచ్చు, వినయకుయ్య కావచ్చు, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో నేను కనిపిస్తాను. నాకు పెద్ద పెద్ద వాళ్ళు అవకాశం ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.